శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దండేటి గారి భగవతి గారి ఆధ్వర్యంలో 12 నెలల నిర్విరామంగా ఒక్క రోజు కూడా ఒక నెల కూడా వాయిదా పడకుండా ఎండొచ్చినా వానొచ్చినా ఏమైనా సరే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నందుకు ఆ యొక్క ట్రస్ట్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ట్రస్ట్కి సహాయం చేసే వారికి కూడా మా యొక్క మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మన యొక్క ఈ యొక్క 17వ నెల కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మరియు మేడం గారికి మరియు మేడం గారికి మరియు సునీత మేడం గారికి కూడా మేము మా యొక్క ట్రస్ట్ ద్వారా చాలా నమస్కారాలు తెలియజేస్తూ ఆర్థిక శుభాకాంక్షలు ఇంకా ఉన్నవారు కూడా అందరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులని అందరూ తెలియజేసి వచ్చినాక అందరూ ఒక శ్రీనివాస్ గారి వారి యొక్క సేవ ద్వారా వారి యొక్క మోడ్ ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా డాక్టర్ వృత్తికి ఇక్కడ సమాజ సేవకు 2 విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వారి యొక్క కృషికి ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగుల కోసం నేనున్నాను అని మా యొక్క అక్కగారు కూడా చాలా సేవ చేసే దృక్పథంతో ఉన్నారు. మరియు ఇప్పుడు మోడలింగ్ రంగంలో కూడా మా యొక్క స్నేహితురాలు కూడా చాలా మంచిగా వారి యొక్క ఫీల్డ్లో కూడా మంచి నిష్ణాతులుగా ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ వస్తున్న ప్రజలకు అందరికీ తెలియజేయగా మనము సంపాదించిన దాంట్లో కొద్దిగా సేవ కూడా చేయాలని నేను ఆ యొక్క తరఫు నుంచి నేను ప్రాధాన్యపడుతున్నాను, కోరుచున్నాను. మనం అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా మనము ఎన్ని దానాన్ని గోదానం చేస్తాము, భూదానం చేస్తాము, మనము సువర్ణదానం చేస్తాము, వెండి దానం చేస్తాము, ఆరోగ్యదానం చేస్తాం, రక్తదానం చేస్తాం. ఎన్ని దానాల కన్నా అన్నిటికన్నా నాకు చాలు. ఇప్పుడు మనం భూమి దానం చేస్తాం, 1 ఎకరా దానం చేస్తాం, మనం 10 ఎకరాలు ఒక దానం 2 ఎకరాలు చేస్తాం, 5 ఎకరాలు చేస్తాం, 9 ఎకరాలు చేస్తాం. ఎకరాలు చేస్తాం అరే ఇంకో 2 ఎకరాలు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అదే మనం ఇక సువర్ణ దానం చేస్తాం, బంగారం దానం ఇస్తాం. అరే ఇంకో ఉంటే అంటే కడుపు నిండా మనకు ఆకలి తీర్చే దానంలో అన్నదానం నిన్న అదే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు కూడా దండేటికర్ బాబాజీ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి యొక్క టీంలో ఉన్న అందరికీ కూడా మా యొక్క ఈ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కూడా ముందు కూడా ఈ యొక్క కార్యక్రమం మరి యొక్క ఈ ప్రాంతంలో కాకుండా ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నట్టు వాళ్ళ కోసం 4 వస్తారు. అక్కడ కొద్దిగా భోజనానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది గ్రహించాము. రాబోయే కొన్ని రోజుల్లో కూడా హాస్పిటల్ దగ్గర కూడా ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తామని మేము డిస్కషన్ చేసాము. ఆ కార్యక్రమం త్వరలో రూపుదాల్చుకుంటున్నది. దాన్ని కూడా డాక్టర్ కూడా ఎవరుంటే సాయం చేస్తే ట్రస్ట్ ఇంకా నాకు ఈ యొక్క అమూల్యమైన సమయం ఇచ్చి అందరితో నేను మాట్లాడుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.